యాక్చువల్‌గా మేము చిన్న గణపతిలాగా చేసాం. ఫస్ట్ వి థాట్ వి కెన్ డూ స్నోమ్యాన్. బట్ ఆ రోలింగ్ నేను సరిగ్గా చేయలేదు. బేసిక్‌గా స్నో బాల్స్‌ని చేయాలంటే మనం స్లోగా అలా రోల్ చేయాలి బాల్‌ని. స్లోగా రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక ఒక స్నో బాల్ రెడీ అయితుందనమాట. నేనది సరిగ్గా రోల్ చేయలేదు. దానికని అది సరిగ్గా కాలేదు. బేసిక్‌గా నేను మా కిడ్ ఇద్దరు ప్యారలల్‌గా రోల్ చేసుకుంటూ వచ్చాము స్నో బాల్స్‌ని. బేసికలీ వన్ విల్ బి లైక్ అ బేస్, ఇంకొకటి వచ్చి ఒక స్టమక్ లాగా అనమాట. దాని మీద ఇంకొక హెడ్ లాగా పెట్టి ఒక స్నోమ్యాన్ చేద్దాం అనుకున్నాము. వాళ్ళకి అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ బికమ్ లైక్ డిఫరెంట్ షేప్లో వచ్చింది. అందుకని మేము గణేష్ అని చేసాం లాస్ట్లో. బేసికలీ ద ప్రాసెస్ వచ్చి అలా రోల్ చేసుకుంటూ వెళ్తాం. మధ్యలో ఖ్యాతి కూడా హెల్ప్ చేయాలని వచ్చింది. పాపం మధ్యలో చిన్నగా జారిందనమాట అక్కడ. యా సో అలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్ ఒక షేప్లో చేయాలి దాన్ని రోలింగ్ కూడా. అలా నేను అంత డిస్టెన్స్ మొత్తం రోల్ చేసుకుంటూ వెళ్ళాను. ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఇలా రోల్ బ్యాక్ చేసుకుంటూ వస్తే ఆల్మోస్ట్ అది 2.5 feet హైట్ వచ్చిందనమాట. సో ఇది మేము బేస్ లాగా యూస్ చేసాము. ఈ బేస్ మీద భువన్ కూడా అక్కడ చూస్తే భువన్ కూడా రోల్ చేసుకుంటూ ఒకటి వచ్చాడు స్నోబాల్ని. ఆ స్నోబాల్ని తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టామన్నమాట. రెండు కలిపి చిన్న గణేష్ అలాగా చేసాము. ఇనిషియల్గా అదే స్నోమ్యాన్ బదులు గణేష్ రెడీ అయిపోయింది. బట్ వీ మేడ్ ఫ్యూ టచ్అప్స్. ఫైనలీ వర్ ఏబుల్ టు మేక్ గణేష. సో నవ్ యూ కెన్ సీ. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ స్మాల్ టచ్అప్స్ దే. ఐస్ కొంచెం షేపింగ్ ఇస్తాను నేను. టుడే అదే వెదర్ బాగున్నందువల్ల యూఆర్ ఏబుల్ టు కమ్ అవుట్స్ అండ్ స్పెండ్ సమ్ టైమ్. చిన్న ఐస్ అలా పెట్టాను. సంథింగ్ వీ హ్యాడ్ ఫన్ టుడే. యా.